అనుకుంటూనే ఉన్నాను వాడు ఏదో ఒకటి ఇబ్బంది పెడతాడు అని. ఇలా కాదు. మీరింత చెప్పారు కాబట్టి నా ఒపీనియన్ కూడా చెప్పనా? నాకు ఎందుకో అతను జెన్యూన్గా అనిపించలేదు రాధా. అతని మాటల్లో తడబాటుతనం అవన్నీ కొంచెం సస్పీషియస్గానే ఉన్నాయి. నిన్న నేను చాలాసేపు బయట నుంచుని మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో తను అక్కడ ఉండడం నాకు నచ్చలేదు. బట్ మీరు నార్మల్గానే కనిపించారు కాబట్టి ఊరుకున్నాను. కొంచెం ఏమాత్రం సస్పీషియస్గా అనిపించినా ఏమీ అభ్యంతరం లేకుండా వచ్చేసేవాడిని. ఎనీవే, అతను మీ అత్త కొడుకు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు తీసుకొచ్చాడా? లైక్ చిన్నప్పటి ఫోటో కానీ ఆవిడతో కాల్ మాట్లాడించాడా? అతను ఏం జాబ్ చేస్తున్నాడు, ఏ ఊళ్ళో ఉంటాడు, వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ నీతో షేర్ చేసుకున్నాడా? నిజానికి అవే నాకు చెప్పలేదు ఆనంద్ గారు. జస్ట్ అత్త పేరు కామాక్షి, కామాక్షి అత్తయ్య కొడుకుని అని మాత్రమే చెప్పాడు. నేను తనని ప్రూఫ్ అడగలేదు, వెంటనే నమ్మేశాను. సో నాకు ఈ డౌట్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది ఇవన్నీ అడిగి ఉంటే బాగుండేదేమో. అయినా నా పర్సనల్ మ్యాటర్ ఎవరికి తెలుస్తుంది అలా అబద్ధం చెప్పి రావడానికి? సో నేను అనుమానించలేదు. అనుమానమని కాదు రాధా, ఏదైనా ఇలాంటి విషయాల్లో చెకింగ్ ఉండాలి. అండ్ ఎందుకో తన బిహేవియర్ కూడా బాగోలేదు అని చెప్తున్నావు కదా, సో బెటర్ తను మీ అత్తయ్యతో తీసుకున్న ఫోటో లేదా అత్తయ్యతో ఫోన్ మాట్లాడించమని చెప్పు, వీడియో కాల్, ఎనీథింగ్. నీకు నమ్మకం కుదరాలి కదా, అందుకని. ఈరోజు రాలేదన్నావు కదా, మేబీ టుమారో వస్తాడేమో, అప్పుడు ట్రై చేయి. టుమారో మనకి హాలిడే ఉంది కదా. ఇఫ్ ఎనీథింగ్ సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే నన్ను పిలవండి, నేను వస్తాను. నేను ఒక గంట కనిపెడుతూనే ఉంటాను, డోంట్ వర్రీ. రాధకు ఇది బాగా నచ్చింది. ఆనంద్ అనే వరకు తనకి ఆలోచన రాలేదు. ఆనంద్తో చెప్పి మంచి పని చేశాను అనుకుంది రాధ. వాళ్ళు ఊహించినట్టుగానే మరుసటి రోజు గౌతమ్ వచ్చాడు. ముందు రోజు ఎందుకు రాలేదు అని అడిగింది రాధ. కారణం సరిగ్గా చెప్పలేకపోయాడు. అది రాధతో చెప్పలేడు. ఎందుకంటే గౌతమ్ తన స్నేహితుడితో కలిసి రాధ ఇంటిని ఎలా అమ్మాలి, దాని నుంచి ఎలా డబ్బు చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి మీద డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. నెమ్మదిగా రాధని మాటల్లో పెట్టి ఇంటి గురించి అడుగుదాం అనుకునే లోపే రాధ, మా అత్తను ఒకసారి చూడాలనుంది, వీడియో కాల్ చేయండి. మీరు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కదా, అత్తయ్యతో మావయ్యతో కూడా మాట్లాడతాను. వాళ్ళకి హెల్త్ బాగోలేదన్నారు, నేను చూసి పలకరిస్తే బాగుంటుంది. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చారు కదా. గౌతమ్కి భయం మొదలైంది. రాధ ఇలా అడుగుతుందని ఊహించలేదు. అది హాస్పిటల్లో ఫోన్స్ ఎలో చేయరు రాధా, నీకు తెలిసే ఉంటుంది కదా. వీడియో కాల్ అవి చేయడం కుదరదు. అమ్మా నాన్న దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరో ఉండి చూసుకుంటున్నారు. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నేనే వీడియో కాల్ చేయిస్తాను. అయ్యో, హెల్త్ బాగాలేదంటే ఇంట్లోనే ఉండి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకున్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? అంతగా ఏంటి ప్రాబ్లం? అబ్బా రాధకి క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో మేనేజ్ చేద్దామని హాస్పిటల్లో ఫోన్స్ ఎల్లో చేయరంటే ఏం ఇబ్బంది వచ్చింది అని అడుగుతుంది. ఏం చెప్పాలి? లేని అమ్మా నాన్నల్ని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయినా తను నమ్మడానికి కామాక్షి ఆంటీకి ఫోన్ చేస్తే విషయం మొత్తం బయటపడిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాతే విషయాలన్నీ చెప్పాలి. ఇప్పుడు రాధకి ఏం చెప్పాలి? అంటే అంత సివియర్ ఏం కాదు రాధా, ఏదో జస్ట్ వైరల్ ఫీవర్ ఉంది. ఇంట్లో ఉంచి ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను కూడా అక్కడ ఉండడం లేదు కదా, అందుకే హాస్పిటల్లో తెలిసిన వాళ్ళని పెట్టి జాయిన్ చేయించాను అంతే. వాళ్ళు ఒక 4 డేస్లో ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు కాల్ చేస్తాను. మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? అదేంటి, నేను ఎక్కడ జాబ్ చేస్తానో మీ డాడీ చెప్పలేదా అప్పుడు?
లేదు ఆనంద్, నేనప్పుడు ఆ విషయాలేమీ కనుక్కోలేదు. నాన్న చెబుతుంటే విని ఊరుకున్నాను అంతే. మీరు చెప్పండి, ఏ ఊళ్ళో ఉంటారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చెప్పాలి? నాకు చోట ఉద్యోగమే లేదు. అయినా నిన్న మొన్నటిదాకా బాగానే ఉంది. ఇవాళ ఏమొచ్చింది అమ్మాయికి? యక్ష ప్రశ్నలు వేస్తుంది. ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ చేయాలి. అదంతా కాదులే కానీ రాధా, ఈ ఇల్లు చూస్తే చాలా బాగుంది. నాకు తెలిసి నీ చిన్నప్పుడే కట్టినట్టున్నారు, కానీ బాగా రీమోడల్ కూడా చేయించినట్టున్నారు. ఈ ఇల్లు మీ సొంతదే కదా? అవును, ఇది మా సొంతిల్లే. మాకంటూ ఉన్న ఏకైక ఆస్తి ఇది ఒక్కటే. మా నాన్న తను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇష్టపడి కట్టించుకున్నారు. ఈ మధ్యనే రీమోడల్ కూడా చేయించాము. సో నైస్ రాధా, ఇల్లు చాలా బాగుంది. అయితే దీనికి ఎంత ధర పలుకుతుందంటావు? అయ్యో, ఇది ఎవరికీ అమ్మమండి, మా కోసమే. ఒకవేళ నాకు పెళ్ళైన తర్వాత మీ ఇంటికి వచ్చేసినా నాన్న ఇక్కడే ఉండాలి కదా, అందుకు. ఈ ఇల్లు నాన్న కష్టార్జితం, కళ. ఈ ఇంటిని ఎప్పుడూ ఎవరికీ అమ్మే ప్రసక్తే లేదు. ఎవరి కోసము కాదులే, నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసే చోట జాబ్ నాకు నచ్చలేదు. అయినా ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ ఇలాగే ఉంటాయి, వెరీ కాంప్లికేటెడ్. వర్క్ చేయాలంటేనే తీసుకొస్తోంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం. దానికోసం ఈ ఇల్లు ఉపయోగపడుతుంది కదా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ ఇంటిని అమ్మి డబ్బుగానే ఇచ్చావంటే దాన్ని 10 చేస్తాను. నా దగ్గర కూడా కొంత డబ్బు ఉంది. అది ఇది మొత్తం కలిపి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నువ్వు కూడా అందులో పార్ట్నర్వే. సో లాభాలు ఇద్దరికీ ఈక్వల్గా వస్తాయి. అప్పుడు ఇదేంటి, మీ నాన్న కోసం 2-3 ఇళ్ళు కొనిపెట్టచ్చు నువ్వు. ఇది బెస్ట్ ఆఫర్, ఆలోచించు. ఆనంద్, నేను ఇందాకే చెప్పాను కదా, ఈ ఇల్లు నాన్న కళ. ఆయన ఇష్టంతో కట్టించుకున్నారు. ఇలాంటి ఇంటిని నేనెలా అమ్ముతాను? పైగా నాన్న కోమాలో ఉన్నారు. అట్లీస్ట్ ఆయన అంగీకారం కూడా లేదు. నేను ఆ పని చేయలేను. మీరు మరోలా అనుకోవద్దు. అయినా అసలు ఇది అడగాలని మీకు ఎలా అనిపించింది? మరేం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ఇల్లు బాగా కొత్తగా ఉంది. సో ఎవరైనా ఈజీగా మంచి ధర ఇచ్చి తీసుకుంటారు. అది మనకి బిజినెస్కి ఉపయోగపడుతుంది కదా. రేపొద్దున్న మన లైఫే కదా బాగుండేది రాధా. అప్పుడు ఇలాంటివి 10 ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఆలోచించు. ఇప్పుడు ఎలాగూ అంకుల్ కోమాలో ఉన్నారు కాబట్టి ఈ ఇంటిని ఏదైనా చేయగల అధికారం నీకు ఉంటుంది. ఆ విషయాలు ఏమైనా కావాలంటే నేను మాట్లాడతాను. బట్ దీని గురించి మాత్రం ఆలోచించు. అలా చెప్పి గౌతమ్ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకుంటాడు. ఇంకా కాసేపు అక్కడే ఉంటే రాధ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో. ఇప్పటికే రాధ అడిగిన ప్రశ్నలకు గౌతమ్ దగ్గర సమాధానం లేక ఉక్కిరి బిక్కిరయ్యాడు. గౌతమ్ చాలామందిని మోసం చేశాడు. అలాగే రాధని కూడా మోసం చేయొచ్చు అనుకున్నాడు. ఆ ఇంటిని అమ్మి డబ్బు చేసుకొని తన ఇష్టానికి వాడుకోవచ్చు అనుకున్నాడు. గౌతమ్తో మాట్లాడిన తర్వాత రాధ ఆనంద్ను కలవడానికి వెళ్ళింది. ఆనంద్తో జరిగిందంతా చెప్పి, చూడండి, నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఆనంద్ గారు. మీరు చెప్పింది నిజమే. వీడియో కాల్ చేయమంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పాడు. ఏ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగితే తను పేరు కూడా చెప్పలేదు. అండ్ అన్నింటికంటే మించి ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. నిజానికి నాన్న చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఎంతో కొంత ఆస్తులున్నాయి. మరింత ఆస్తిపరులు కాదు, కానీ ఒక ఇల్లు, దాంతోపాటు బాగా స్థిరపడిన వారు అని చెప్పారు. ఇతను అలా మాట్లాడటం లేదు. ఈ ఇంటిని అమ్మి డబ్బు ఇవ్వమని అడుగుతున్నాడు బిజినెస్ కోసం. నాకేం నచ్చలేదు. ఇప్పుడు ఎలా ఆనంద్ గారు? అసలు ఇతను నాన్న నా కోసం కుదిర్చిన అబ్బాయి అంటారా? నేను కాదని చెప్పేశాను. ఈ ఇల్లు మా జీవితం అని, నాన్న కళ అని చెప్పాను.
కానీ అతను చివరికి ఆలోచించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఇంటిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు అనిపించింది నాకు. నేను ఒంటరిగా తాతన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్లీజ్, మీరెప్పుడూ ఒంటరి కాదు, నేనున్నా కదా. అందుకేగా మిమ్మల్ని ఈ విషయాలన్నీ అడగమన్నది. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కంగారు పడకండి. రేపు అతను వచ్చినప్పుడు జస్ట్ నేను చెప్పినట్టు చెప్పండి చాలు. నాకు తెలిసి దాంతో విషయం మొత్తం బయటపడిపోతుంది. అలా అని ఆనంద్ రాధకు ఒక ఉపాయం చెప్తాడు. మరుసటి రోజు గౌతమ్ వస్తాడు. తనతో అవును అనిపించుకొని ఈ ఇంటిని సొంతం చేసుకోవాలి. 4 మాటలు చెప్పి కొంచెం బెదిరిస్తే ఒంటరి ఆడపిల్ల ఏ దిక్కు లేక ఒప్పుకుంటుంది. ఇంకేం చేస్తుంది? రాధా, నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఈ ఇల్లు మన బిజినెస్కి వాడదాం అనుకున్నాం కదా. తొందరగా ఈ ఇంటి సంగతి కూడా చూసుకుంటే మనం పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. మావయ్య కోరుకున్నది కూడా ఇదే కదా. నువ్వేం వర్రీ అవ్వకు. మావయ్యని ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోము. మన దగ్గరే ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడ మావయ్యని జాయిన్ చేద్దాం. ఇంతకంటే మంచి వైద్యం దొరుకుతుంది. సో మన ఎదురుకుండానే ఉంటారు. కోలుకున్న తర్వాత మన పెళ్ళైపోయిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇంకా ఈ ఉద్యోగం చేస్తూ ఒక్కదానివి ఈ ఇంట్లో కష్టపడాల్సిన అవసరం ఏముంది? నేను వచ్చేసిన తర్వాత మనం ఇక్కడంతా క్లియర్ చేసేసుకొని వెళ్ళిపోవడం మంచిది రాధా. లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావచ్చు. నిజమే ఆనంద్ గారు, మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. అయితే నేను ఒకటి ఆలోచించాను. మీరు నిన్న చెప్పాక వద్దన్నాను, కానీ తర్వాత నాకు మీ ఐడియానే బాగుంది అనిపించింది. ఇల్లు అమ్మేద్దాం. అండ్ నాన్న ఈ ఊళ్ళో కొన్ని అప్పులు చేశారు నా కోసం, నా చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం. సో ఇల్లు అమ్మేసి అవన్నీ తీర్చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. మీరు చెప్పినట్టుగా పెళ్లి చేసుకొని నాన్నని కూడా తీసుకొని. అండ్ నాన్న హాస్పిటల్ బిల్స్ సెటిల్ చేయాలి. అప్పులు ఒక 10 లక్షల దాకా ఉండొచ్చు. సో అవన్నీ క్లియర్ చేసేసుకున్నాక పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ సెటిల్ చేశాక నా దగ్గర డబ్బేముంటుంది చెప్పండి? నేను ఉద్యోగం కూడా మానేస్తాను. సో అంతా మీరే చూసుకోవాలి. నాకు తెలుసు మీరు చూసుకుంటారని. అయితే మీరు చెప్పినట్టుగానే చేద్దాం ఆనంద్ గారు, ఓకేనా? ఏంటి, అప్పులున్నాయా? హాస్పిటల్ బిల్లా? ఇదంతా నేను ఊహించలేదే. అప్పులు అవి తర్వాత తీర్చుకోవచ్చులే రాధా. హాస్పిటల్ బిల్ సెటిల్ చేద్దాం చాలు. ఆ ఆ అప్పులవి మీ నాన్నగారు కోమా నుంచి బయటకు వచ్చాక తీరుస్తారు. అప్పుడు మనమే హెల్ప్ చేద్దాం. నో నీడ్ టు వర్రీ. మీరు మా ఆస్తిని మాత్రం పంచుకోవడానికి వచ్చారా, కష్టాల్ని కాదా? అయినా ఆనంద్ గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు వచ్చి 4 డేస్ అయింది. హాలిడే పెట్టుకొని వచ్చానని చెప్పారు. ఇప్పటిదాకా మీకు ఒక్క ఆఫీస్ ఫోన్ కాల్ రావడం నేను చూడలేదు. అసలు మీరు ఎందులోనే వర్క్ చేస్తున్నారా లేదా? అంతేకాదు, నాన్నని చూడటానికి కూడా మీరు రాలేదు కనీసం. ఇప్పుడు చూస్తే నాన్న కోమా నుంచి బయటకు వచ్చి అప్పులు తీర్చుకుంటారంటున్నారు. ఇదేనా మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ? నాకు మీ పద్ధతి ఏం నచ్చడం లేదు ఆనంద్ గారు. మిమ్మల్ని నిజంగా మా అత్తయ్య కొడుకు అని నేను నమ్మకుండా ఉండాల్సింది. నేను అత్తయ్యతో ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు నెంబర్ ఇవ్వండి. నాకు అత్తయ్య నెంబర్ ఇవ్వండి. జరిగిందంతా చెప్తాను. అత్తయ్య పెళ్ళికి ఎలా ఒప్పుకుందో, ఎంత మంచి మనసో, కానీ మీరు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నారు నాకు. నేను అత్తయ్యనే దీని గురించి అడుగుతాను. తను కూడా ఇలాగే ఇల్లు అమ్మేసి అప్పులేవి తీర్చకుండా నాన్నని తీసుకుని వచ్చేయమంటుందా? నాకు ఇప్పుడే కావాలి, ఇమీడియట్గా. ఏది మీ ఫోన్ ఇవ్వండి. అసలు మీ ఫోన్లో అత్తయ్యది మీది ఫోటోలు చూపించండి. చిన్నప్పుడెప్పుడో అత్తయ్యని చూసిన గుర్తు నాకుంది. ముందు మీ ఫ్యామిలీ ఫోటో ఏది? అమ్మ తల్లి, ఇంకా ఆపేసేయి. నేను అవి ఏవి నీకు చూపించలేను. నాకు మీ అత్తయ్యకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఆస్తికి అప్పులకి కూడా. సరేనా? ఇదంతా ఒక నాటకం. నిన్ను ఏదో ఒక విధంగా ఏమార్చి పెళ్లి చేసుకోమని మీ అత్తయ్య పంపించింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడ వచ్చి తిరుగుతున్నట్ట. అదంతా కాక నేను ఆవిడ స్నేహితుడు కొడుకుని. మా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. నాకు ఉద్యోగం సద్యోగం కూడా లేదు. నేను గాలికి తిరుగుతున్నా. కానీ ఆ ఆంటీతో
నేనేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నానని అబద్ధం చెప్పాను. అందుకే నాకు మంచి సంబంధం చెప్పమంటే నీ గురించి చెప్పి ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోమని పంపించింది. నేను వచ్చిన వాడిని మీ ఇంటి మీద కన్నేసి ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. నీకో దండం, నీ ఇంటికో దండం. నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతున్నాను. రాధకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా గడగడ మాట్లాడి గౌతమ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఏం చేయాలో పారిపోక ఆనంద్ దగ్గరకు వెళ్ళింది. ఆనంద్ తనది తన తల్లిది చిన్నప్పటి ఫోటో చూపించాడు రాధకి. రాధకి విషయం మొత్తం అర్థమైంది. ఆంటీ, నేను నమ్మలేకపోతున్నాను. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సో సారీ రాధా. ఎందుకంటే మా అమ్మ పెళ్ళి వద్దని చెప్పడం వల్లనే మావయ్య కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసనే అనుకున్నాను. అందుకే నా మీద మా అమ్మ మీద ద్వేషం పెంచుకుని ఉంటావు అనుకున్నాను. బంధువుల ద్వారా మీరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని నిన్ను కలుద్దామని ఇక్కడికి వచ్చాను. చూస్తే మావయ్య పరిస్థితి ఇది. అప్పుడు నేనెవరో చెప్పే ధైర్యం నేను చేయలేకపోయాను. నిజానికి ఈ అమ్మ చెప్పడం నేను విన్నా తనను ఆపలేకపోయాను అంతే. కానీ నా అభిప్రాయం అది కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్నే చేసుకోవాలనుకున్నాను. కానీ అమ్మ మీకు ఆస్తి రాలేదన్న సంగతి తెలిసి సంబంధం వద్దని చేసుకోలేమని ఫోన్ చేసి చెప్పేసింది. ఆ పరిస్థితుల్లో నేనేమనుకుంటున్నానో నీకు తెలియదు కాబట్టి నా మీద కూడా ద్వేషం పెంచుకుని ఉంటావు అనుకున్నాను. కానీ కొన్ని రోజుల క్రితం నువ్వు చెప్పిన విషయం వల్ల నీకు ఈ సంగతులు ఏవీ తెలియదని అర్థమైంది. ఆ రోజే నేను నీకు ఉన్న విషయం అంతా చెప్పి సంతోషంగా నేనే నీ భావని అని చెప్పాలనుకున్నాను. కానీ అనూహ్యంగా ఆ గౌతమ్ వచ్చి పడ్డాడు. బాగా ఆలోచిస్తే ఈ పనంతా మా అమ్మే చేసిందని అర్థమైంది. అందుకే నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని ఈ చుట్టే తిరుగుతూ ఉన్నాను. నువ్వు అడిగినప్పుడు నీకు విషయం నీ అంతట నువ్వే తెలుసుకోవాలని అలా చెప్పమన్నాను. అంతే. నీకు మావయ్యకి సపోర్ట్గా ఉండాలి అని అనుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. అయ్యో, అలా ఏం కాదండి. నేనే నా కళ్ళెదురకుండా ఉన్న మనిషిని గుర్తుపట్టలేకపోయాను. ఎందుకో మీరంటే చాలా రెస్పెక్ట్, అభిమానం ఉండేది. కానీ దానికి రీజన్ నాకు అర్థం కాలేదు. అదే ఫీలింగ్ గౌతమ్ని చూసినప్పుడు నాకు కలగలేదు. అతను చెప్పాడు కాబట్టి నేను అమాయకంగా ఒప్పేసుకున్నాను. కానీ నాకు కొంచెం కూడా బుర్రలేదు. అసలు ఈ డీటెయిల్స్ అన్నీ నేను అడగాలి కదా. అలా అడిగి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఇట్స్ ఓకే రాదా, నువ్వు సేఫ్గా బయటపడ్డావు కదా. అయినా నేనుండగా నీకు దిగులేందుకు. అందుకే నువ్వు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది. మనకి ముందే రాసిపెట్టుంది. అందుకే నువ్వు ఇంకెవరితోనూ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయావు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, మావయ్యకు బాగు చేయించుకుని ఆయన కోలుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ సంగతి నువ్వు పట్టించుకోకు. ఐఎమ్ రియల్లీ సారీ. తను అలా చేస్తుందని నేను ఊహించలేదు. తను కొడుకు మీద ప్రేమ అనుకుంటోంది. కానీ ఒక ఆడపిల్ల జీవితం రిస్క్లో పెట్టానని ఆలోచించలేకపోయింది. తనంతట తానుగా ఎప్పుడైతే మనిషి విలువ తెలుసుకుంటుందో అప్పుడే తనతో మన ప్రయాణం. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను, నీకు తోడుగా. ఆ విషయం అమ్మకు కూడా చెప్పే వచ్చాను. తన నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. రాధ చాలా సంతోషించింది. నిజానికి తన మనసు ఆకాశంలో ఉంది. చాలా సంతోషంగా ఇద్దరూ కలిసి శ్రీనివాస్ని చూడ్డానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అదే ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరూ కలిసి హాస్పిటల్ ఖర్చులు, అవసరాలు చూసుకుంటూ కొంతకాలం గడుపుతారు. అదృష్టం కొద్దీ శ్రీనివాస్కు కూడా నయం అవుతుంది. త్వరిత కాలంలోనే తను కోలుకుంటాడు. కోమా నుండి బయటకు వస్తాడు. విషయాలన్నీ తెలుసుకుని ఆనంద్కు కృతజ్ఞతలు చెప్తాడు. రాధ కోరుకున్నట్టుగానే తండ్రి కోలుకుని తనకు ఘనంగా పెళ్లి చేస్తాడు.
ఇది మన రాధ కథ. తనకు తోడుగా ఉన్న రాధానందం. అలా మన కథ రాధానందం అయ్యింది. ఆనంద్ లాంటి మంచి వ్యక్తి జీవితంలో దొరకడం చాలా అదృష్టం. ఆనంద్ తల్లి కూడా తన తప్పు తెలుసుకుని వాళ్ళతో కలుస్తుందని ఆశిద్దాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.